సి ఐ వాంట్ టు టాక్ అబౌట్ మెంటాలిటీ. నేను చెప్తే కొంచెం వింతగా అనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఒక అలవాటు ఏంటంటే అంబ్రెలా లేకుండా చాలామంది బయటకు పోరు. వర్షం పడ్డా పడకపోయినా ఎండ ఉన్నా లేకున్నా బయటికి పోతుందంటే అంబ్రెలా ఉండాలి. ఇది ఇప్పుడు కొంచెం కొంచెం మారుతుందేమో, కానీ ఇఫ్ యూ గో బ్యాక్ 20-30 years బ్యాక్ పోతే అది రూల్. అంబ్రెలా లేకుండా బయటికి పోతే అసలు నేను మనిషి లెక్క చూడలేం. అంతగా అలా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది అంబ్రెలా లేకుండా బయటికి పోతే. సో అదే పాయింట్, అట్లాంటిదే ఒక థాట్ నాకు మొన్న రీసెంట్ ఒకటి వచ్చింది. నేను క్యాజువల్గా బయటకు వెళ్తుంటే నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఏం చెప్పారంటే, ఏ తెల్లగడ్డ ఉంది ఏమంటారు దానికి, అది వేసుకొని పోవాలి. వేసుకోవద్దని కాదు పాయింట్ ఇక్కడ. వేసుకోకుండా బయటికి పోతే ఎట్లా అనేది ఒక భయం క్రియేట్ అవుతుంది అందరికీ. నాకు అది పాయింట్. ఏమైతే తెల్లగడ్డం ఉంటే ఇన్ని సంవత్సరాలు ఆగినాం కదా, ఈ కలర్ కనిపిస్తుంది, ప్రాబ్లం ఏంటి తెల్లగడ్డం ఉంటే? ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్. ఎవరు రంగు వేసుకోవద్దు, తలకి రంగు ఎందుకు వేసుకుంటారు, గడ్డానికి రంగు ఎందుకు వేసుకుంటారు, నా పాయింట్ అది కాదు. సింప్లీ మై పాయింట్ ఈజ్, see, everybody wants to look young. At the end of the day, everybody wants to be handsome, look handsome, beautiful. Fine, great. కానీ అప్పుడప్పుడు న్యాచురల్గా కూడా నువ్వు బయట కనిపించడానికి నీకు ప్రాబ్లం ఉండొద్దు. వేసుకోవడం ప్రాబ్లం కాదు, కానీ న్యాచురల్గా కనిపించడం కూడా ప్రాబ్లం కాదు అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ అవార్డ్ ఫంక్షన్స్కి అయినా క్యాజువల్గా వచ్చిండు చాలాసార్లు, విగ్ లేకుండా నార్మల్ బట్టతల వచ్చిండు, అవార్డు కూడా తీసుకుని పోయిండు. ఇట్లా వేరే హీరోలకు చాలామందికి విగ్స్ ఉన్నాయి, వాళ్ళట్లా రాలేరు. కానీ ఎందుకంటే ఒక ట్రాప్లో పడిపోయినాం. నేను ఇట్లయితేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారు సొసైటీ. అసలు నువ్వెందుకు నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటలేవు? దీంట్లో చలో ఆడవాళ్ళని పక్కన పెడదాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళకి అందంగా కనిపించాలని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. చిన్నప్పుడు 5th క్లాస్ అమ్మాయిని కూడా చూస్తే ఆమె నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, మేకప్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అందంపై హక్కు మాది అన్నట్టుగా దే ఆర్ డిఫరెంట్. మొగుళ్ళకి ఏమైంది, ఆఫ్టర్ సర్టన్ ఏజ్ నీకు తెల్లగడ్డం వస్తుంది, తెల్లింటికెళ్ళి వస్తాయి. అగైన్ కమింగ్ టు ద పాయింట్, స్క్వేర్ వన్, అండర్స్టాండ్ ద పాయింట్. వేసుకోవద్దు అనట్లేదు నేను, వేసుకో, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే చాలామంది సైకాలజీ, వేసుకోకపోతే ఇప్పుడు ఎట్లా, అయ్యా అట్లే బయటకు పోతే ఎట్లా? చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా బయట వేరే వాళ్ళకి కనిపించనివ్వట్లేదు వాళ్ళ తెల్లింటికలు. తెల్ల గడ్డం కనిపించదు, తెల్ల ఇంటికలు కనిపించదు. ఇది ఒక ఫియర్ సైకోస్, ఒక ఫియర్గా స్టార్ట్ అయిపోయింది. ఎట్లా ఇప్పుడు నాకు ఇట్లా లేకపోతే ఎట్లా అని. ఈవెన్ నేను ఐ వాజ్ షాక్ టు సీ 75-85 years ఉన్న వాళ్ళు కూడా మొత్తం పెయింట్లో ముంచింది చెప్పినట్టు మొత్తం నల్లగా ఇట్లున్నాయి. మరి అట్లీస్ట్ ఒక 2 తెల్లింటికలైనా ఉండాలి కదా, కనిపించట్లేదు అసలు. అగైన్ మై పాయింట్, వేసుకోద్దని కాదు, అంత ఫియర్ ఎందుకు, అంత ఫోబియా ఎందుకు? వై కాంట్ యూ బీ న్యాచురల్, వై కాంట్ యూ బీ ద వే యూ ఆర్? అంత భయం ఎందుకు? అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఆడవాళ్ళ నేను మినహాయిస్తున్న దీంట్లో నుంచి అంటే నేను మళ్ళీ బయాస్గా మాట్లాడుతున్నా, ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఎందుకంటున్నా అంటే, సి ఏ 5th class బాయ్ వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు, వాడికి బ్యూటీ మీద ఏం థాట్స్ కూడా ఉండవు. 5th class పక్కన పెట్టి 10th class కూడా చెడ్డీ మొత్తం దుమ్ము అవుతుంది, ప్యాంట్ దుమ్ము అవుతుంది, అట్లా దుమ్ములు ఆడుకుంటాడు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యూటీ కాన్షియస్. ఎక్కడికి వెళ్ళినా ముఖం కడుకుంటే వెళ్ళిపోతాడు. సో బికాజ్ సిన్స్ గర్ల్స్ ఆర్ బ్యూటీ కాన్షియస్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అని వదిలేద్దాం. వాళ్ళకు కూడా ఇది కంపల్సరీ వర్తించాలా? యాక్చువల్గా అయితే వాళ్ళు మినహాయింపు కాదు, కానీ కన్సెషన్ ఇద్దాం, పక్కన పెట్టండి, ఆడవాళ్ళకి వచ్చి పక్కన పెట్టండి. వాట్ అబౌట్ మెన్? అంత ఫియర్ ఎందుకు మీకు? తెల్లింటికలు కనిపిస్తే ఏమవుతుంది? నాకు తెల్లగడ్డం ఉంది, ఐఎమ్ షూటింగ్ విత్ దిస్ తెల్లగడ్డం, ఏమవుతుంది? అవును బై, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ నాకు ఇది వచ్చింది, ఇట్స్ న్యాచురల్. అండ్ ఇట్ డజంట్ మీన్ నేను గడ్డం వేసుకుని అనట్లేదు, వేసుకుంటా, వెన్ ఐ ఫీల్ లైక్ వేసుకుంటా. సింపుల్ సిస్టమ్. ఐ థింక్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఒకసారి మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి, ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ థింకింగ్? లేదు, ఎవరికైనా తెల్లగడ్డం కనిపించదు, తెల్లింటికలు కనిపించదు, సంథింగ్ రాంగ్. I think this is something wrong. I don't know whether people will accept this or not. Thank you.